దగ్గరికి వస్తా నేను. నర్సయ్య గారు కాసేపు రైట్. రామూర్తి గారు, రామూర్తి గారు, జయరామ్ గారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు చాలా పాయింట్స్ ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంచారు, అదేవిధంగా కాంగ్రెస్ ముందు కూడా. సో ఇప్పుడు ఇందాక జయరామ్ గారు మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి మాట వాస్తవమే. తాగుడు వల్ల కనీసం ప్రతి విలేజ్లో ఒకరు చనిపోతున్నారు అనేటువంటి మాట, అట్లీస్ట్ వర్స్ట్ కేసు నెలకు ఒకరు చనిపోతున్నారు అనేటువంటిది ఆ పాపం రెండు పార్టీల పైన కనిపిస్తూ ఉంది అని అంటున్నారు. సో ఈసారి స్థానిక సంస్థలో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందిగా. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంతకుముందు మా మిత్రుడు జయరామ్ గారు మాట్లాడారు, అంతకుముందు బీజేపీ నాయకులు మాట్లాడారు. స్థానిక సంస్థలైనా ఏ సంస్థ ఎన్నికలైనా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటది, ప్రభుత్వ తీరుతెన్నులపై ఆధారపడి ఉంటది. మీరు చూడండి, ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు వచ్చింది. ఏ ఒక్క వర్గమైనా మేము ప్రశాంతంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అనే వాళ్ళ వర్గం ఒక్కటి ఉన్నదా? వీళ్ళు చెప్పిన 420 హామీలు కానీ 466 గ్యారంటీలు కానీ ఒక్కటైనా 100% సక్సెస్ గా ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఉందా? లేదు. కాబట్టే ప్రజలు తిరగబడుతున్నారు, కాబట్టే అందుకే వీళ్ళు ఎన్నికలకు పోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడో పెట్టాల్సిన ఎన్నికలు దాదాపు సంవత్సరం లేట్ అయిపోతుంది. ఎన్నికల్ని కూడా వాయిదా వేసుకుంటూ వస్తుంది అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మేము ఓటింగ్ ఓడిపోతాం, మమ్మల్ని చీకొడుతున్నారు ప్రజలు అని వాళ్ళే భయపడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, దమ్ముంటే ఈ రోజు నేను సవాల్ ఇస్తున్నాను బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి. మాకంటే ఒక్క సీట్ అయినా ఈ రాష్ట్రంలో రేపు మీరు అంటున్నారు కదా, బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఎంపీ ఎన్నికలలో ఒక సీట్ కూడా తీసుకోలేదు, వీళ్ళకు జీరో, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతున్నారు అని అంటున్నారు కదా. బీజేపీ వాళ్లకు, కాంగ్రెస్ మిత్రులకు ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను, నిజంగా ఒక సవాల్ విసురుతున్నాను. నిజంగా మీకు దమ్ము ఉంటే ఒక్క సీట్ అయినా ఎక్కువ తెచ్చుకోండి, ఏ గ్రామం అయినా పోండి, లేదా రేపు మనం మీ ఫోర్సైట్ టీవీ ద్వారానే ఒక గ్రామం తీసుకుందాం, ఒక గ్రామం వెళ్దాం. ఏ గ్రామంలోనైనా తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని హ్యాపీగా ఉంచారు, మేము ఇచ్చిన హామీలు, మాకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు, 2,500 మహిళలకు ఇస్తున్నారు, లేదా రైతు బంధు 15,000 ఇస్తున్నారు, రైతు రుణమాఫీ అయింది, మాకు రావాల్సిన కౌలు రైతులకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి, లేదా కూలీలకు డబ్బులు వచ్చినాయి అని చెప్పగలిగితే నేను అక్కడనే నేలకు ముక్కు రాసి ఈ రాజకీయాల నుండి కూడా నేను వైదొలుగుతా. కాబట్టి వీళ్ళు చెప్పేటి అన్ని అభూత కల్పనలు. ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళ మైండ్ గేమ్ తోటి ఓట్లు పొంది ఏదో రాజకీయ ఈ యొక్క పదవులకు వచ్చి అబద్ధాల పునాదుల మీద ఈ యొక్క తెలంగాణ ఈ రాష్ట్ర సర్కారు, ఇప్పుడున్న సర్కారు నడుస్తున్నది. కాబట్టి ఈ అబద్ధాలు ఇంకా కొనసాగిస్తాం, ఇంకా ముందుకు పోగిస్తాం అంటే ప్రజలు ఊరుకోరు. అందుకే వీళ్ళు తీసుకున్న ఏ ఒక్క కార్యక్రమం కూడా, మీరు లగసర్ల తీసుకోండి, హైడ్రా తీసుకోండి, మూసీ తీసుకోండి, ఇంకా ఏ కార్యక్రమం తీసుకోండి, ఎక్కడైనా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారా? అన్నిట్లో తిట్లే. అసలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడని తిట్లు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిడుతున్నారు. అసలు సెల్లో వాట్సాప్ ఓపెన్ చేద్దామంటే నేను చిన్నపిల్లల దగ్గర సిగ్గు అనిపిస్తుంది, అన్ని బూతులు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, రైతులు మాట్లాడుతున్నారు, ఆడపిల్లలు మాట్లాడుతున్నారు, వృద్ధులు మాట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళకు మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మేము బాగా పరిపాలిస్తున్నాం, 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ సంవత్సరంలో తెచ్చారు. ఎవరికి చేశారు? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక కంపెనీ తెచ్చారా? ఒక ఉద్యోగాలు ఇచ్చారా? అరే మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలని ముద్దాడే దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు అర్థమైంది, ఏదో మీకో నాకో టీవీలో ఉన్నాం కాబట్టి మస్తు మాట్లాడుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడతాడు, బీజేపీ వాడు నేను ఇంత బారెడని బారెడి మాటలు మాట్లాడతాడు. గది కాదు. ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ 8 ఎంపీలు గెలిచారు, ఏం వీకెను? జీరో. ఒక్క రూపాయి కూడా అదనంగా చేయలే. ఎందుకు? ఆంధ్రాలో అన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి, తెలంగాణకు ఎందుకు రావడం లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోవడమే కారణం. ప్రజలకు అర్థమైంది, మీకు నాకు కాదు, ప్రజలకు అర్థమైంది. కాబట్టే ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకునే పార్టీ, మాకు అన్ని రకాలుగా అండగా నిలబడే పార్టీ, మా కోసం పోరాడే పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. కాబట్టే మా తెలంగాణ భవన్ రోజు వేలాది మంది
రకరకాల వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. అయ్యా మాది ఈ ప్రాబ్లం ఉన్నది, మా ఇల్లు పోయింది, మా గూడు పోయింది, మాకు పెన్షన్ రాలే, మాకు రైతు బంధు రాలే, మాకు ఏది రాలేదని వేడుకుంటున్నారు. రైట్ రామూర్తి గారు, ప్రజలకు అందుబాటులో ఉన్నది మేము. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కాదు, అది వ్యవసాయ క్షేత్రం. వీళ్ళకు తెలియలేకుంటే, వీళ్ళకు బుద్ధి లేకుంటే నేనేం చేయాలి? అది వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ బీజేపీలను ఎలా భూస్థాపితం చేయాలని రామూర్తి గారు వస్తా ఒకసారి నర్సయ్య గౌడ్ గారి స్టేట్మెంట్స్ మీ దగ్గరకు వస్తా మళ్ళీ మాట్లాడుతున్నారు. దమ్మేందో ముందు తెలుస్తుంది. రైట్ నర్సయ్య గౌడ్ గారు మీ ముందు చాలా స్టేట్మెంట్స్, ఇటు జయరాం గారు, తర్వాత అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రామూర్తి గారు